ఒకప్పుడు దక్షిణ భారతదేశంలో విజయనగరం అనే గొప్ప రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో బలమైన రాజు కృష్ణదేవరాయలు పాలించేవాడు. రాజ్యమంతా సంతోషంతో సిరిసంపదలతో నిండిపోయి ఉండేది. అయితే ఆ రాజ్యంలో అందరికంటే తెలివిగా చాకచక్యంగా ఉండే ఒక మనిషున్నాడు. అతని పేరు తెనాలి రామకృష్ణ. తన చురుకైన బుద్ధితో, మాటలో మాంత్రికతతో అందర్నీ ఆశ్చర్యపరిచేవాడు. ఒకరోజు రాజు దగ్గర ఒక పెద్ద వ్యాపారి వచ్చాడు. అతను రాజుకు ఒక విలువైన వజ్రం, డైమండ్ ఇచ్చి, రాజా, మహారాజా, నేను వారం రోజులపాటు బయటి ఊరికి వెళుతున్నాను. ఈ వజ్రాన్ని భద్రంగా ఉంచండి అన్నాడు. రాజు ఆ వజ్రాన్ని భద్రంగా ఉంచమని తన సైనికులకు చెప్పాడు. కాని సైనికులలో ఒకడు దాన్ని దొంగిలించడానికి ప్రయత్నించాడు. రాజు తిరిగి వచ్చిన వ్యాపారికి వజ్రం ఇవ్వడానికి వెళ్ళగా అది కనిపించలేదు. రాజు చాలా కోపంగా సైనికులందర్నీ పిలిచాడు. ఎవరు తీసుకున్నారో ఎవ్వరూ ఒప్పుకోలేదు. అప్పుడు తెనాలి రామకృష్ణ వచ్చాడు. అతను రాజుతో, నేను ఒక్క మార్గంలో దొంగను పట్టుకోగలను మహారాజా అన్నాడు. ఆయన ప్రతి సైనికుడికి ఒక పొడవాటి కర్ర ఇచ్చాడు. ఇది మాయాకర్ర. దొంగ దగ్గర కర్ర రాత్రికి 1 అంగుళం పెరుగుతుంది. ఉదయానికి కర్ర ఎవరిది పొడవుగా ఉంటుందో ఆ వ్యక్తి దొంగ అన్నాడు. అంతా రాత్రంతా భయంతో నిద్రపోలేకపోయారు. దొంగ సైనికుడు కర్ర పొడవు పెరగకుండా రాత్రి దాన్ని కత్తిరించాడు. ఉదయం రామకృష్ణ కర్రలన్నీ కొలిచాడు. ఒక్క సైనికుడి కర్ర మాత్రమే తక్కువ పొడవుగా ఉంది. అందరూ నిజం తెలుసుకున్నారు. దొంగ పట్టుబడ్డాడు. వజ్రం తిరిగి వచ్చేసింది. నీతి, నిజాయితీ ఎప్పుడూ గెలుస్తుంది. బుద్ధి, చాకచక్యం వల్ల ఎంత పెద్ద సమస్య అయినా పరిష్కరించవచ్చు.